రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. లలిత లలిత పదాలతో పిల్లల మనసులను చూరగొన్న మధుర కవి అంటూ శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారిచే ప్రశంసలు అందుకున్న శ్రీ నాళం కృష్ణారావు గారు శ్రీమతి లక్ష్మమ్మ, శ్రీ కామరాజు దంపతులకు చివరి సంతానంగా 1881వ సంవత్సరం జనవరి 18వ తేదీన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జన్మించారు. కృష్ణారావు గారికి పాఠశాల విద్య సరిగా అబ్బలేదు. ప్రపేదరే ప్రాక్తన జన్మ విద్యార్థి అన్నట్లు పూర్వజన్మ సంస్కారం వల్ల చక్కని రచనాశక్తి, మధుర కవిత్వం అబ్బాయి. అలా ఆ జన్మసిద్ధమైన మధుర కవితాశక్తి అబ్బకుంటే 9వ తరగతి పరీక్ష పత్రానికి పద్యాల్లో బదులు వ్రాయడం ఎలా సాధ్యమవుతుంది? అడిగిన ప్రశ్నలకు పద్యాల్లో సమాధానం రాసి ఉపాధ్యాయులను అబ్బురపరిచాడాయన. తన 17వ ఏట రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయాన్ని స్థాపించారు. వీరేశలింగం గారి అనుయాయులు కావడం వల్ల కృష్ణారావు గారికి కూడా స్త్రీ జనోద్ధరణపై దృష్టి మళ్ళింది. ఇల్లాలు చక్కగా చదువుకున్నదైతే తన ఇల్లు, పిల్లల్ని చక్కదిద్దుకుంటుందనే ఉద్దేశంతో గౌతమి గ్రంథాలయం నుండి ఇంటింటికి స్త్రీలకు ఉత్తమ గ్రంథాలు పంపించి చదివించేవారు. వారు చదవకపోతే తాను పడిన శ్రమ వృధా అవుతుందని ఎంచి ఆ గ్రంథ పఠనంపై పోటీలు నిర్వహించి బహుమతులను కూడా ఇచ్చి ప్రోత్సహించేవారు. ఇలా చేయటం ద్వారా స్త్రీలలో పఠనశక్తిని పెంపొందించారు. వారి సతీమణి శ్రీమతి సుశీలమ్మ గారు ఆంధ్ర మహిళా గాన సభను స్థాపించి మహిళలకు సంగీత శిక్షణ ఇప్పించేవారు. ఈ విధంగా ఆయన నిర్వహించే మహిళాభ్యుదయ కార్యక్రమాల్లో ఆమె తన భర్తకు చేదోడుగోదోడుగా ఉండి ధర్మపత్ని అనిపించుకున్నారు. ఆయన తన జీవితాంతం తన సతీమణి స్థాపించిన ఆంధ్ర మహిళా గానసభ అభివృద్ధికి, సక్రమ నిర్వహణకు తోడ్పడ్డారు. ప్రసిద్ధ మహిళా సంస్కృత కళాశాల అభివృద్ధికి కృషి చేయడమే కాక ఆ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్న శ్రీమతి బత్తుల కామాక్షమ్మ గారికి సహాయ సహకారాలు అందించిన మహిళాభ్యుదయానికై అంకితభావంతో నిరంతరం శ్రమించిన అభ్యుదయవాది శ్రీ నాళం కృష్ణారావు గారు. బ్రహ్మ సమాజం మతస్థుడిగా తన గురువు అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గారి కన్నా ముందే జంధ్యాన్ని పరిచదించారు. చింతా శేషయ్య అనే వేరే కులస్థుడికి తన ఇంట్లో నివాసం ఏర్పరిచి బ్రహ్మమతస్థుడిగా తీర్చిదిద్దారు. ఇతర కులస్థులతో తన పెద్ద కుమారునికి వివాహం జరిపించారు. వితంతు వివాహాలు జరిపించటంలో కందుకూరి వీరేశలింగం గారికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. వీరి సతీమణి సుశీలమ్మగారు తమ విదేశీ వస్త్రాలన్నీ దహనం చేసి మహాత్మాగాంధీ రాజమండ్రి వచ్చినప్పుడు ఆయనకు పళ్లరసం అందించారు. కృష్ణారావు గారు 10,000 సామెతలను జాతీయ లోకోక్తుల పేరుతో సేకరించారు. కృష్ణదేవరాయ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని సంకలనం చేశారు. కందుకూరి వీరేశలింగం గారు స్థాపించిన హితకారిణి సమాజానికి, వీరేశలింగం పాఠశాలకు పంతులుగారి తర్వాత జీవితాంతం అధ్యక్షులుగా పనిచేశారు. 1911, 15 ప్రాంతాలలో ఆయన నిర్వహించిన తొలి తెలుగు సచిత్ర మాసపత్రిక మానవ సేవ అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందింది. వీరు బాల్యం నుండి జీవితపు తుది శ్వాస వరకు తేటగీతలతో కావ్యరచన చేశారు. కృష్ణారావు గారి ఆశలన్నీ భావి భారత పౌరులపైనే ఉండేవి. అందుకే ఆయన కావ్యనాయకుడు పిల్లవాడు. వారికి ఆయా గోరుముద్దలు, మేగడ తరకలు, పాల తరగలు, తేనె చిలుకులు తినిపించారు. వెన్నెల వెలుగులు, విరిదండ, దీపావళి పాపాయిలకు అందించారు. లలిత లలిత పదాలతో పిల్లల మనసులను చూరగొన్న కృష్ణారావు గారు మంచి భాషావేత్త. బాల సాహిత్య బ్రహ్మగా తెలుగు బాలబాలికలకు ఆయన ఇచ్చే సందేశాన్ని తాను రచించిన జీవనగీతంలో పొందుపరిచారు. మేగడ తరకలు, గోరుముద్దలు, వెన్నబుడగలు, పాల తరకలు, తేనె చిలుకులు, వెన్నెల వెలుగులు, విరిదండ, దీపావళి, గ్రంథాలయ సూక్తులు, మిత్రలేఖావళి, దేశమాత పరిదేవనము, వితంతు వివాహ చరిత్ర, ప్రేమసాగరము, తెలుగు జాతీయములు, కృష్ణదేవరాయంధ్ర విజ్ఞాన సర్వస్వము, గాంధీ మహాత్ముని దశావతార లీలలు మొదలైన పుస్తకాలను వెలువరించారు. ఆయన 1921లో రాసిన గాంధీ విజయధ్వజ నాటకం, ఇంకా 1932లో రాసిన గాంధీ దశావతార లీలలు అనే గ్రంథాలను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. వీటిలో కొన్ని పుస్తకాలను గుంటూరులోని బొమ్మిడాల చారిటబుల్ ట్రస్ట్ వారు
2011లో పునర్ముద్రించారు. కృష్ణారావు గారు ఎంతో నిరాడంబరుడు, కీర్తికాంక్షారహితుడు, సేవకే ప్రాధాన్యం ఇచ్చిన మనిషి. తన అనంతరం మానవ సేవ చేయవలసిందిగా తన తనయ కళాప్రపూర్ణ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారికి పురమాయించారు. మండపేటలో పుట్టి రాజమహేంద్ర రత్నమై, వీరేశలింగం గారి కుడిభుజమై, బహుభాషా కోవిదులై, సంఘ సంస్కర్తలై, బాల సాహిత్య స్రష్టలై, మధురకవి బిరుదాంకితులై, మహిళా జనోద్ధారకులైనటువంటి తెలుగు తల్లి ముద్దుబిడ్డ శ్రీ నాళం కృష్ణారావు గారు 1961వ సంవత్సరం మార్చి 17వ తేదీన తమ 80 ఏళ్ల వయస్సులో స్వర్గస్థులయ్యారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. విషయ సేకరణకు తమ వ్యాసం ద్వారా తోడ్పడిన డాక్టర్ ఎస్వి రాఘవేంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.